సోదరులకి శుభోదయం. 17/9/2025 తిరువూరు మండలం కాకర్ల గ్రామానికి చెందిన కొత్తపల్లి సరోజిని, ఇవిడ సుమారు 60 సంవత్సరాలు ఉంటాయి. ఈవిడ తిరువూరు పని మీద వచ్చే క్రమంలో కాకర్ల పాలకేంద్ర సెంటర్ దగ్గర ఒక ఆటో ఎక్కడం జరిగింది. సదరు ఆటోలో ఆల్రెడీ ఒక డ్రైవర్ కాకుండా 3 వ్యక్తులు కూడా ఉండడం జరిగింది. సదరు ఆటోలో ఎక్కిన తర్వాత ఆమె వచ్చే క్రమంలో లక్ష్మీపురం దగ్గర వచ్చేసరికి ఆ అమ్మాయి మెడలో నుంచి సుమారు 20 గ్రాముల బంగారు నాంతాడును ఈ నలుగురు కూడా ఈ టీము దొంగిలించడం జరిగింది. ఆమె నుంచి బలవంతంగా లాక్కోవడం జరిగింది. దాని మీద 257/2025 కింద తిరువూరు పోలీస్ స్టేషన్లో కొత్తపల్లి బేబీ సరోజిని ఇచ్చిన కంప్లైంట్ మీద క్రైమ్ రిజిస్టర్ చేయడం జరిగింది. తర్వాత పై ఆఫీసర్ల ఆదేశాలపై డీసీపీ గారు, డీసీపీ మహేశ్వరరాజు గారు, ఏసీపీ ప్రసాదరావు గారు వీళ్ళ ఆధ్వర్యంలో, సారాల ఆధ్వర్యంలో టీములుగా, బృందాలుగా ఏర్పాటు చేయడం జరిగింది. పోలీస్ టీముని ఏర్పాటు చేసి గాలించగా ఈ కేసుకు సంబంధించి సాతులూరు గ్రామానికి చెందిన జట్టిపాటి శ్రీనివాసరావు, బండారు ఏడుకొండలు, జట్టిపాటి రమేష్, వీళ్ళు ముగ్గురు కలిసి పామర్తి పంగిడి అనే ఇతను గొల్లపూడి విజయవాడ, ఇతను ఆటోలో వీళ్ళు నలుగురు కలిసి ఒక టీమ్గా ఏర్పడి వచ్చి సదరు నేరానికి పాల్పడడం జరిగింది. వీరిని టీములుగా బృందాలుగా ఏర్పడి ఈరోజు మదిర రోడ్డు జంక్షన్ దగ్గర వీళ్ళని అనుమానాస్పద పరిస్థితుల్లో తీసుకొని విచారించగా ఈ నేరం అనేది నమ్మదగిన సమాచారం పట్టుకున్నారు. ఈ కేసులో తిరువూరు ఎస్ఐ కేజీవి సత్యనారాయణ, అదేవిధంగా వెంకటేశ్వరరావు ఎస్ఐ 2, అదేవిధంగా ఐడి పార్టీ ఇతర పోలీసు బృందాలు కూడా చక్కగా పనిచేసి కేసును చాలా త్వరగా ఛేదించి పట్టుకోవడం జరిగింది. నాంతాడును కూడా రికవరీ చేయడం జరిగింది. ఈ సందర్భంగా వీళ్ళందరినీ కూడా అభినందిస్తున్నాము. ఈ సందర్భంగా నేను తిరువూరు నియోజకవర్గ ప్రజలకు తెలియజేయండి ఏమనగా, మీరు ఎప్పుడైనా ప్రయాణాలు చేసేటప్పుడు తగిన జాగ్రత్తలు తీసుకోవాలి. 2-3 కలిసి వెళ్ళడం కానీ ఈ విధంగా ప్రయాణం చేస్తే ప్రమాదం అన్నది ఉండదు. లేదంటే ఆర్టీసీ బస్సులు యూజ్ చేయడం కానీ, లేదా ఎక్కినప్పుడు 2-3 ఎక్కడం, ఆటోలు ఎక్కడం కానీ చేయాలి. అదేవిధంగా దసరా సెలవులు కూడా వస్తున్నాయి. ఈ దసరా సందర్భంగా ఎక్కడికైనా సెలవులకు వెళ్ళినట్లయితే మా పోలీసు వారికి ఖచ్చితంగా ఇన్ఫార్మ్ చేయండి. మేము లాక్డ్ హౌస్ మానిటరింగ్ సిస్టమ్ అని మన విజయవాడ సిపి గారి ఆధ్వర్యంలో ఈ ప్రోగ్రామ్ చేపట్టడం జరిగింది. కెమెరాలు ఏర్పాటు చేయడం జరిగింది. అదేవిధంగా మీరు సెలవులో బయటకు వెళ్ళినప్పుడు మా పోలీసు వారికి సమాచారం ఇచ్చినట్లయితే లాక్డ్ హౌస్ మానిటరింగ్ సిస్టమ్ ద్వారా తగిన జాగ్రత్తలు తీసుకొని ఆ ఇళ్ల మీద సర్వేలెన్స్ పెడతాము. తద్వారా ఇటువంటి ప్రాపర్టీ అఫెన్స్లు జరగకోకుండా మనం నిరోధించవచ్చు. కాబట్టి తగిన జాగ్రత్తలు తీసుకోవాల్సిందిగా తిరువూరు నియోజకవర్గ ప్రజలందరికీ కూడా తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటాం. థ్యాంక్ యూ.